ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ తర్వాత సరిగ్గా 3 నెలలకి స్వయంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగే ఈ ఆపరేషన్ అసలు ఎలా జరిగింది, 4 రోజుల్లో పాకిస్తాన్ ఎంతలా నష్టపోయిందని డీటెయిల్స్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ 2 ఫేజుల్లో జరిగిన విషయం తెలుసు. ఫస్ట్ ఫేజ్లో పెహల్గామ్ అటాక్కి ప్రతీకారంగా టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేయడం, సెకండ్ ఫేజ్లో పాకిస్తాన్ మిలిటరీతో రెస్పాన్స్ ఇచ్చాక సేమ్ వేలో వాళ్ళ మీద కూడా దాడి చేయటం. ఫస్ట్ ఫేజ్లోనే అసలు మనం ఈ ఆపరేషన్ని ఎందుకు మొదలు పెట్టామో ఆ గోల్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేయటం జరిగింది. ఎయిర్ చీఫ్ ఏం చెప్పారంటే ఈ 9 టార్గెట్స్లో 7 టార్గెట్స్ని ఆర్మీకి అసైన్ చేయడం జరిగింది. ఇక 2 మెయిన్ టార్గెట్స్ అంటే బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ కాంప్లెక్స్, అలాగే మురిత్కేలో ఉన్న లష్కరే తైబా హెడ్ క్వార్టర్ కాంప్లెక్స్, ఈ రెండింటి మీద ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. ఈ 2 టెర్రర్ గ్రూప్సే ఇండియాకి ఉన్న అతిపెద్ద తలనొప్పి. ఎక్కువ శాతం దాడుల్ని ఈ రెండింటిలో ఏదో ఒకటి కొన్నిసార్లు కలిసి చేసినవే. అయితే ఎంటైర్ గ్రూప్ని ఆర్గనైజ్ చేస్తూ హార్ట్గా ఉన్న 2 గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ని సుకోయ్, రఫాల్, ఇతర జెట్స్ లాంగ్ రేంజ్ మిజైల్స్తో డిస్ట్రాయ్ చేశాయి. మన ఎయిర్ స్పేస్లో ఉండే దాడి చేయడం జరిగింది. అయితే ఎయిర్ చీఫ్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఈ ఫస్ట్ రోజు దాడిలో కూడా S-400 సిస్టమ్ ముఖ్యమైన రోల్ని ప్లే చేసింది. మన జెట్స్ ఫైర్ చేసే పొజిషన్కి వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాటిని ఆపడానికి పెద్ద సంఖ్యలో జెట్స్ని పంపింది. అయితే S-400 సిస్టమ్ చాలా వరకు జెట్స్ని డిటర్ చేసిందని చెప్పారు. అంటే S-400 రేడార్స్ పాక్ జెట్స్ మీద మిజైల్ లాక్ చేశాయి. సో అవి వెనక్కి వెళ్ళి సేఫ్ జోన్లో ఉన్నాయి. కొన్ని జెట్స్ బాగా లాంగ్ డిస్టెన్స్లో ఉండి PL-15E మిజైల్స్ని ఫైర్ చేశాయి, కానీ అవి కూడా ఫెయిల్ అయ్యాయి. సో ఓవరాల్గా S-400 మిజైల్ లాక్స్ చేసి చాలా వరకు పాకిస్తానీ జెట్స్ని మన జెట్స్ని అడ్డుకోకుండా స్టాప్ చేసింది. ఇలా 9 టెర్రర్ క్యాంప్స్ మీద దాడి చేశాక పాకిస్తాన్ డ్రోన్స్, మిజైల్స్తో మన బేస్ల మీద దాడి చేయాలని చూసింది. అయితే మన ఎయిర్ డిఫెన్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కలిసి వాటిని సక్సెస్ఫుల్గా స్టాప్ చేశాయని చెప్పారు. సో రెస్పాన్స్గా ఈసారి పాకిస్తాన్ మిలిటరీ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఎయిర్ చీఫ్ ఏం చెప్పారంటే మనం చేసిన దాడి నాన్ ఎస్కలేటరీ అప్రోచ్లో జరిగింది. అంటే మరీ భారీ లెవెల్లో దాడి చేయకుండా మేమనుకుంటే మీ దేశంలో ఎక్కడైనా దాడి చేయగలమని చూపించడం మన గోల్ అని చెప్పారు. ఇలా రెండో రోజు 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడుల్లో పాకిస్తాన్ ఎంతలా నష్టపోయిందనే దానికన్నా ముందు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయిన ఫైటర్ జెట్ షాట్డౌన్ గురించి చూద్దాం. రేడార్స్ శత్రువుల ఎయిర్క్రాఫ్ట్ని ట్రాక్ చేస్తూ మిజైల్స్ని వాటి మీదకి గైడ్ చేస్తాయి. మిజైల్ని ఫైర్ చేసిన కొద్దిసేపటికి టార్గెట్ గనక రెడార్ స్క్రీన్ నుండి మాయమైతే షాట్ డౌన్ అయిందని అర్థం. ఈ రెడార్స్ కలెక్ట్ చేసిన డేటాని బాగా అనలైజ్ చేసి ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ తప్పించుకోవడానికే కిందకి వెళ్ళిందా లేదా మిజైల్ హిట్ చేశాక క్రాష్ అయిందా అని కన్ఫర్మ్ చేసుకుంటారు. అయితే ఎయిర్ చీఫ్ మన దగ్గర కనీసం 5 పాకిస్తానీ జెట్స్ షాట్ డౌన్ అయినట్టు కన్ఫర్మేషన్ ఉంది. వీటితో పాటు ఇంకో పెద్ద ఎయిర్క్రాఫ్ట్, అది ఎవాక్స్ కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఎయిర్క్రాఫ్ట్ కావచ్చు, దాన్ని 300 కిలోమీటర్ల దూరంలో S-400 సిస్టమ్ డౌన్ చేసింది. మిలిటరీ హిస్టరీలో అది లాంగెస్ట్ సర్ఫేస్ టు ఎయిర్ కిల్ అని చెప్పారు. సో కనీసం 5 జెట్స్, ఒక స్ట్రాటజిక్ ఎయిర్క్రాఫ్ట్ గాల్లో ఉండగా షాట్ డౌన్ అయిందని కన్ఫర్మ్ అయింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 6 కిల్స్ కూడా S-400 సిస్టమ్ వే. ఎయిర్ చీఫ్ ఏ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ కూడా షార్ట్ రేంజ్ ఆకాశ్, అలాగే బరాక్ 8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ల రేంజ్లోకి రాలేదు. సేఫ్గా ఉండడానికి వీటి కిల్ రేంజ్లోకి రాకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ నుండి అవి తప్పించుకోలేకపోయాయని చెప్పారు. సో ఎవాక్స్తో పాటు 5 జెట్స్ని S-400 సిస్టమే డౌన్ చేసింది. ఈ ఎయిర్క్రాఫ్ట్తో పాటు చాలా డ్రోన్స్, లాయిటరింగ్ మ్యునిషన్స్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ షూట్ డౌన్ చేశాయి. ఇంతకుముందు ANI రిపోర్ట్ అయితే 10కి పైగా UCAV డ్రోన్లు డౌన్ అయ్యాయి. ఇంకా పెద్ద సంఖ్యలో డ్రోన్లు ఎయిర్ బేస్లలో ధ్వంసమయ్యాయి. ఇక గ్రౌండ్ మీద ఉన్న లాసెస్ విషయానికి వస్తే రెండోసారి అంటే పాక్ ఎయిర్ బేస్ల మీద దాడి చేయడానికి ముందు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే. లాహోర్లో HQ-9 లాంగ్ రేంజ్ శామ్ డిస్ట్రాయ్ అయిందని ఇంతకుముందే బయటకు వచ్చింది. అయితే ఎయిర్ చీఫ్ ఈ లాహోరే కాదు, ఒకారా
అంటే ఈ రెండు ప్లేసెస్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. వీటితో పాటు కనీసం మరో 6 రేడార్స్ డిస్ట్రాయ్ అయ్యాయని చెప్పారు. ఇక నెక్స్ట్ ఎయిర్ బేస్లలోకి వెళ్తే చెక్లాలా అంటే నూర్ ఖాన్ అలాగే మురీద్ బేస్లలో కనీసం 2 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని డిస్ట్రాయ్ చేశామన్నారు. ఈ సెంటర్సే మిలిటరీ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేస్తుంటాయి, ఫోర్సెస్ని ఏం చేయాలని గైడ్ చేస్తుంటాయి. ఇక నెక్స్ట్ రన్వేస్. సర్గోదా, రహీం యార్ఖాన్ బేస్లలో రన్వేస్ని డిస్ట్రాయ్ చేసింది. దీనివల్ల అక్కడ నుండి ఎయిర్ క్రాఫ్ట్ ఏవి టేక్ ఆఫ్ చేసుకోలేవు. ఈ సర్గోదాకి దగ్గరలోనే కిరాణా హిల్స్ కూడా ఉంది. నెక్స్ట్ సౌత్లో ఉన్న 3 బేసెస్ జకోదాబాద్, సుక్కూర్, బోలారీ బేస్లలో హ్యాంగర్స్ మీద దాడి చేశామని చెప్పారు. సుక్కూర్లో యుఏవి హ్యాంగర్, పెద్ద పెద్ద డ్రోన్స్ ఇందులో ఉంటాయి, అవి నాశనమయ్యాయి. ఇక బోలారీ బేస్లో ఒక ఎవాక్ సిస్టమ్ నాశనం అయిందని ఎయిర్ చీఫ్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక జకోదాబాద్లో ఉన్న శాబాజ్ ఎయిర్ బేస్ అయితే ప్రత్యేకంగా F-16 జెట్స్ కోసమే టార్గెట్ చేశారు. ఇదే F-16కి మెయిన్ బేస్. ఈ హ్యాంగర్లో సగం పోయింది. దాడి చేసినప్పుడు కొన్ని F-16 జెట్స్ మెయింటెనెన్స్లో ఉన్నాయి, అవి డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఇక మురీద్లో కూడా ఒక యుఏవి కాంప్లెక్స్ నాశనమైందని ఇంతకుముందు శాటిలైట్ ఇమేజెస్ చెప్పాయి. అలాగే నూర్ ఖాన్ బేస్లో ఒక C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కూడా నాశనమైందని ఇంతకుముందు ఫుటేజెస్ వచ్చాయి. ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ కూడా ANIకి చెప్పారు. ఓవరాల్గా ఎయిర్ చీఫ్ అయితే పాకిస్తానీ గ్రౌండ్ లాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేశారు. పైనుండి చూస్తే నూర్ ఖాన్, మురీద్ జంట బేస్లలో ముఖ్యమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, కింద 3 హ్యాంగర్స్, మధ్యలో సర్గోదా, రహీం యార్ఖాన్లలో రన్వేస్ డిస్ట్రాయ్ అయ్యాయి. మిగిలిన చోట్ల 2 పూర్తి ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలు, 6 రెడార్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనమైంది. పాకిస్తాన్ మిలిటరీకి వచ్చిన ఈ నష్టం అంతా ఒక్కరోజు దాడుల్లోనే జరిగింది. ఎయిర్ ఫోర్స్ అనుకుంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసి ఉండేది. కానీ ఎస్కలేషన్ వద్దు, కానీ మనం తలుచుకుంటే ఏం చేయగలమో వాళ్ళకి చూపించే లెవెల్లో అయితే దాడులు జరిగాయి. అలాగే 6 ఎయిర్క్రాఫ్ట్ని S-400 డౌన్ చేసిందని కన్ఫర్మ్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.